శ్రీమాత్రే నమ. పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1 అయితే అవమానం 7గా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి గురు సంచారం తీసుకుంటే మే 31 నుంచి మిథున రాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలో, అక్టోబర్ 31 నుంచి సింహరాశిలో, ఆ విధంగా మరల తీసుకుంటే జనవరి 24 అంటే 2027 నుంచి ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలో రజితమూర్తిగా సంచరించబోతున్నాడు. ఇక శని తీసుకున్నట్లయితే దశమ స్థానమైన మీన రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇక రాహు తీసుకున్నట్లయితే సంవత్సరాదిలాగా అయితే కుంభరాశిలో డిసెంబర్ 5 నుంచి అష్టమ స్థానమైన మకర రాశిలో లోహమూర్తిగా సంచరించబోతున్నాడు. ఇక కేతువు తీసుకుంటే సంవత్సరాదిలాగా అయితే సింహరాశిలో డిసెంబర్ 5, 26 లాగా అయితే ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలో రజితమూర్తిగా సంచరించబోతున్నాడు. ఈ ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. దీని వలన ఈ యొక్క రాశి వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అభివృద్ధి అనేటువంటిది కనపడుతోంది. ఇక ధనాదాయం కూడా చాలా బాగుంటుంది. తలచిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. చేసే కృషి వృద్ధిగా ఉంటుంది. మనం చిన్నగా చేసిన మంచి ఫలితాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవము, మర్యాద, పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగా వృద్ధి చెందుతాయి. సకాలంలో పనులన్నీ కూడా పూర్తయిపోతూ ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. అలాగే స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా అందుతాయి. తర్వాత అలాగే ఉపకారం చేయడం వలన, అంటే మనం పరువులకు ఉపకారం చేయడం వల్ల లాభం కూడా పొందడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా వ్యాపారస్తుల విషయంలో వచ్చేసరికి లాభించటం ఉంటుంది, రాణించటము ఉంటుంది. ఇక ధనలాభం, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. విందు వినోదాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. ఉత్సాహంగా సౌఖ్యవంతమైన విలాస జీవితాన్ని గడపగలుగుతారు. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి ఉన్నతమైనటువంటి శ్రేణిలో పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పై చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళి విజయాన్ని కూడా సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చేసరికి పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయడానికి ధనాదాయం బాగుంటుంది. అదేవిధంగా వ్యవసాయదారుల విషయంలోకి వచ్చేసరికి పంటలు బాగా పండి లాభసాటిగా ఉంటాయి. శ్రమ తగ్గ ఫలితం చక్కగా కనబడుతుంది. చేసినటువంటి రుణాలు కూడా తీర్చగలుగుతారు. రుణ బాధలు కూడా తగ్గుతాయి. ఇక వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి క్రయ విక్రయాలు చాలా విశేషంగా జరిగి అధికమైనటువంటి లాభాల్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా అభివృద్ధి చేయగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా పరిశ్రమలు కూడా వృద్ధి అవుతాయి. క్రీడాకారుల విషయంలో, కళాకారుల విషయంలో, గాయకుల విషయంలో, టీవీ సినీ నటీనట వర్గ విషయంలో కూడా
మరి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు, దానికి తగ్గ పారితోషికం కూడా అందుకోవడం కాకుండా బహుమానాలు కూడా పొందేదానికి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ దారులు తీసుకున్నట్లయితే అధిక లాభాన్ని పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా మీరు పొందడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయంలో వచ్చేసరికి కూడా ప్రజాదరణ కలుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా మరి గుర్తింపు కూడా పెరిగి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, పదవులు కూడా పొందడానికి అవకాశం కనబడుతుంది. అంచేత ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రశాంతంగానే ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. అంచేత అన్ని విధాలుగాను బాగున్నప్పటికీ కూడా గురు సంచారాన్ని, శని సంచారాన్ని, రాహుకేతు సంచారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. శని సంచారం మంగళకరంగా ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా గురు దోషాన్ని శాంతింపజేసే తారామంత్రాన్ని, రాహు దోషాన్ని శాంతింపజేసేటువంటి ధూమావతి మహామంత్రాన్ని, కేతుగ్రహ దోషాన్ని శాంతింపజేసేటువంటి చిన్నమస్తాదేవి మహామంత్రాన్ని చక్కగా వసంత నవరాత్రులలో 1000 సార్లు చొప్పున జపం చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అందుచేత చాలామంది ఏం చేస్తారంటే, మనకి చాలా భయంకరమైన ఇబ్బందులు వచ్చిన తరువాత ఏ శాంతి చేయించుకుందాం బయటపడడానికి అని చెప్పి ఆలోచిస్తారు. ఆ విధంగా కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎలాగైతే ఉగాది నాడే పంచాంగ శ్రవణం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో అదే విధంగా తెలుసుకొని ఆ దోష పరిహారాలు వసంత నవరాత్రుల్లో కనుక పూర్తి చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా మనం గడపడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ యొక్క నవగ్రహ దోషాలను, నక్షత్ర దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసి సకల శుభాలను కలగజేసే దశ మహావిద్య అమ్మవార్లందరూ కూడా ముక్కమల మహాక్షేత్రంలో కొలువై ఉన్నారు, స్వయంభువుగా అవతరించి ఉన్నారు. అందుచేత ఆ అమ్మవారి దగ్గర వెళ్ళి చక్కగా మహామంత్రాలన్నీ అక్కడే రాసి ఉంటాయి, అమ్మవార్ల పక్కన జపం చేసుకొని మీ శక్తిని బట్టి కుంకుమార్చన అభిషేకం చేయించుకొని చక్కగా తల్లుల యొక్క ఆశీర్వచనం పొందిరండి. మీ అందరికీ కూడా సకల శుభాలు మరింత విశేషంగా లభించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.